హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్లో ఉండే నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఉన్నామండి. అంటే జంతు పార్క్ అనమాట. ఈ పార్క్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయి అంటే పులులు, సింహాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట లోపల. సో చాలా అద్భుతంగా ఉంటుందంట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది, సో టికెట్ ప్రైస్ మన ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నా కదా టికెట్ అండి, మనకు ఇది 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనం కెమెరా మొబైల్స్ వాడితే మనకు 150 నుంచి, లేదా వీడియో షూటింగ్కి అయితే 2500. అలాగే మనకు సో మనం మూవీస్ షూటింగ్స్కి అయితే మనకు 10,000 రూపాయలు పే చేయాలి ఇక్కడ. సో చాలామంది వచ్చేస్తారు, అలాగే స్టూడెంట్స్ కూడా వచ్చేస్తారు. మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. స్టూడెంట్స్ వచ్చేసారని చెప్పాను కదా, సో ఇలా వచ్చేస్తారు స్టూడెంట్స్. లోపలికైతే నేటివిటీ ఫుడ్స్ అలో లేదు, అంటే బయట ఫుడ్స్ ఏవి కూడా లోపలికి తీసుకొని వెళ్ళకూడదు. ప్రతి సోమవారం బంద్ ఉంటుంది, అంటే ప్రతి సోమవారం, ప్రతి మండే మనకు హాలిడే. సో మీకు మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ. ఓకే డన్. సో లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఎంట్రన్స్ మొత్తం కూడా నెహ్రూ పార్కులో ఉండేటువంటివి. సో చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ కోచి చూడండి, రేటుగా ఉంది. అది ఎక్కడ నివసిస్తుందో మనకైతే తెలీదు. 2 ఉన్నాయి ఇలాంటివి. మనం వచ్చామనేది ఆట ఆడేస్తుంది అన్నమాట. దాని దగ్గరికి వెళ్ళేందుకు లేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకు అక్కడ ఒకటి ఉంది అన్నమాట. సో దీని పేరు, శాస్త్రీయనామం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ప్రతిదీ చూపించాలంటే చాలా పార్క్ పెద్దది ఇది, అంటే జూ పార్క్ పెద్దది. చాలా వేగంగా వెళ్తాను. సో వీలైన వాళ్ళు మీకు అవసరమైనవి నిలబెట్టుకొని చూసుకోండి. ఉంటాం దీనిని, అంటే ఈ కోతిని సిక్రిడా హమద్రియాస్, బబ్రూన్, పాపియో హమద్రియాస్ అంటారు. నివసించే ప్రాంతం వచ్చేసి ఆఫ్రికా అడవులు ఉంటుంది. ఇది ఆ మొఖాన వెళ్ళిపోతుంది. అది దానికి ఏదో ఆందోళనతో ఉంది మనకు. అండి మీకు ఇక్కడ కమ్ములు కనిపిస్తుంది కదా, అంటే ట్రైన్ పట్టాలు. మనకు ఇక్కడ ఉండదు ఏదో, అది అక్కడ కట్టెపోయింది చూడండి. ఎండ పొద్దు వచ్చేసింది, అంటే ఎండ వచ్చేసింది. అవి ఏమో చిన్నగా ఉన్నాయన్నమాట. దీని పేరు వచ్చేసి ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. అంటే మీకు వీలైతే వీడియో స్కిప్ చేస్తూ చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక రకమైన కోతులు, అవి కూడా చాలా బాగున్నాయి అవి. సో అద్దాలలో పెట్టేశారు పైనుంచి. మనకు వర్షాకాలంలో ఎలా ఉంటాయో తెలీదు, అవి లోపల ఉండిపోతాయేమో. చాలా అందంగా ఉన్నాయి కోతులు అవి. అది ఏదో దిగులుగా ఉంది. ఏ దేశం నుంచి పట్టుకొచ్చారంటే దీనిని దక్షిణ అమెరికా టు బ్రెజిల్ ఉష్ణమండలంలో. మనకు ఎలా ఉంది చూడండి. మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు, డోంట్ టచ్. మనం ఎలుకలు, చిన్న పక్షులు తింటుందంట. మనకు అందమైన ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. సో మొత్తం కూడా చాలా పెద్ద పార్క్ ఇది, మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఇటువైపు కొండ ప్రాంతం మాదిరి ఉంది ఇది. మొత్తం కూడా వెళ్ళేసి వద్దాం, పార్క్ మొత్తం కూడా రౌండ్ అప్ చేద్దాము. సో ఎంత టైం పడుతుంది అనేది మనకైతే తెలియదండి. సో కొత్తగా వచ్చేసాం గత పార్కులోకి. ఇక్కడ చూసి చూడండి, తెల్ల చిరుతలు ఒక లాంగ్లో కనిపిస్తున్నాయా ఇక్కడ. అవి ఆట ఆడుతున్నాయి, చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అవి. వాటికి పెద్ద కష్టం ఏం కాదు, ఈ నీటి కొలన్ని దుంకి యువతల సైడ్ రావడం. సో అక్కడ ఉన్నాయి చూడండి, ఈ 2 కూడా తెల్ల చిరుత పులులు. చాలా అరుదుగా కనిపిస్తాయి మనకు, కానీ ఇక్కడున్న నివాసంలో ఉన్నాయంటే చాలా గ్రేట్ అబ్బా మనకు. ఇవి మనకు నార్మల్ జింకలు అండి. ఇవి అక్కడ కనిపించేటివి కృష్ణ జింకలు. దానిని ఎక్సిస్ అంటారు, శాస్త్రీయనామము. అంటే నేను ఇంటర్లో చదివినప్పుడు కొద్దిగా గుర్తుంది, అంటే ఇదొక్కటే గుర్తుంది. ఎందుకంటే మనకు జాతీయ జంతువు కనుక. అంటే మనకు కృష్ణ జింక అంటే మన రాష్ట్ర జింక కృష్ణ జింక అంటారు కదా. సో అందుకనే గుర్తుపెట్టుకున్నాను అనుకుంటా. సార్ చూడండి, ఏదో తింటుంది, ఆరగిస్తుంది మొత్తానికి. మనకి ఇక్కడ స్టే చేయడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. అంటే ఈ ప్రదేశం ఒక అందమైన స్పాట్గా చెప్పొచ్చు. మన చుట్టూరు అంటూ ఎవరు లేరు. మీకు వెహికల్ చూపిస్తే చూడండి, ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. మనకు 150 రూపీస్ లేదా 80 రూపీస్లో మొత్తం కూడా తిప్పేసుకొస్తారు. అంటే 20 నిమిషాలు మాత్రమే. అలాంటి తిప్పే బదులు ఇలా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. చిన్న పిల్ల ఒకటి అక్కడ తిరుగుతూ వెళ్తూ చూడండి, అది చిన్న పిల్ల. అక్కడ ఒక పిల్ల ఉంది చిన్నది.
మచ్చల జింకలు అంటే ఎలా ఉంటాయో నాకు కూడా తెలీదు, ఇన్ని రోజులు చూడలేదు, ఈరోజు కొత్తగా చూస్తున్నా. చాలా చాలా బాగున్నాయి అవి. పడకుండా ఉండే జంతువు ఏదైనా ఉందంటే మనకు కోడి అనే చెప్పొచ్చు. మనకు ఎరుపు రంగు అడవి కోడి అంటే ఇది. అస్సలు దానికి ఎలాంటి ఎదారే ఉండదు, నన్ను బంధించారు కదా అని, అంటే జూ పార్కులో నన్ను పెట్టారు కదా అని. వస్తావా బయటికి, తీసుకొని వెళ్ళిపోతా, చికెన్ ఫ్రై చేసుకొని తింటారు బయటకు వస్తే. ఇక్కడ ఉండేటమే చాలా సేఫ్టీ నీకు. ఇది దాని లవర్ అక్కడ ఉంది. అలాగే దేనికి సంబంధించిన దాని లవర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. సో చాలా చాలా బాగుంటాయి కోళ్ళు ఇవి. సో పైన ఒకటి ఉందండి, అది చూడు పైకి ఎంత బాగా ఆట ఆడుతుందో. ఇక్కడ ఉన్నవి వచ్చేసి బంగారపు వర్ణపు కోడి అంట. మనకు అక్కడ లాంగ్లో కనిపిస్తుంది, అది మన వైపు రావట్లేదు. అంటే మొత్తం కూడా ఒక చిలుక మాదిరి ఉంటుంది, కానీ మన వైపుకు రావట్లేదు అది. సో అక్కడ చూస్తుంది అంటే నడుస్తూ వెళ్తుంది చూడండి, అది బంగారపు వర్ణపు కోడి. దాని తోక చాలా పొడవుగా ఉంది. నెమళ్ళు చాలా అరుదుగా కనిపిస్తాయి, మీకు ఇక్కడ చూపిస్తే చూడండి. శ్వేత వర్ణపు నెమలి, దానికి ఎలాంటి భయము లేదు. చాలా చాలా బాగున్నాయి. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో మనకు 3 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఎక్కడైనా దాక్కొని ఉందంటే ఎక్కడ లేదండి. సో 3 నెమళ్ళు మాత్రమే ఉన్నాయి. అవి పించి మిప్తే చాలా అందంగా ఉంటాయి. అన్నీ కూడా 2 మాత్రం మగవి ఉన్నాయి, ఇది ఒకటి ఆడదన్నమాట. సో పింఛం వచ్చినట్టు మగవి, అది గుర్తుపెట్టుకోండి. లేదు కానీ వీటిని కూడా సపరేట్ పెట్టారు. అంటే ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. మనకు సరిగా కనిపించట్లేదు కానీ, అంటే జాలరీ దగ్గరికి వెళ్ళకూడదు, ఈ కంచె దాటి లోపలికి వెళ్ళకూడదండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీనిని దాటి ఇటు సైడ్కి లోపలికి వెళ్ళకూడదు అనమాట. సో తిడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తే. ఇక్కడ అన్నీ కూడా అవి కనిపించకుండా పక్షులు ఉన్నట్టున్నాయి, అంటే మొత్తం జాలరీ కప్పేశారు. మన కళ్ళతో చూస్తేనే మాత్రమే కనిపిస్తాయి అంతే. సో వేరేది ఏది మనం షూట్ చేయడానికి అంత కనిపించదు. అంటే కుండీని పగలగొట్టేసి దాన్ని దాపుకుంటే ఎందో తింటుంది, అంటే పడగొట్టేసింది సైడ్కి. సో ఇక్కడ చూపిస్తే చూడండి, ఈ విధంగా ఉంటాయి ఇవి. సో వీటి శాస్త్రీయ నామాలు, వీటి పేర్లు అనేవి ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట, అందుకే చెప్పడం లేదు. ఇక్కడ వచ్చేసి కోడి చూడండి, చాలా వెరైటీగా ఉంది ఇది. హలో హాయ్, బాగున్నావా? పలకగుందిరా అది, మాటలు వచ్చేలాగుంటే. ఎన్ని బూతులు తిడుతుండవు నీ పాటికి మనల్ని, నిజంగా. ఎందుకంటే సో ఇది చూడండి, ఇది వెరైటీగా ఉంది. ఏమమ్మా ఇటు చూడే, చూసి చూడండి. మాటలు అర్థమవుతాయి కానీ చెప్పలేవు అంతే. 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ లోపల ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ తెల్లనే మళ్ళీ ఇది ఒంటరిగా ఉండిపోయింది, ఎందుకో తెలీదు. దీనిని సపరేట్ చేసేసారు, అందులో పొందలేదేమో. సో ఇక్కడ కూడా కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏవో కోళ్ళు, కోడి పిల్లలు, అంటే చిక్స్ కూడా ఉన్నట్టున్నాయి. అవి కీ అని అరుస్తూ ఉన్నాయి కదా. మనకు బూడిద రంగు అడవి కోడి అంటే ఇవి. కొట్లాడకండ్రా బాబు అంటే కొట్లాడతాయి ఇవి. సో ఈ విధంగా ఉంటాయి బూడిద రంగు అడవి కోళ్ళు. మొత్తం కూడా ఇక్కడ పక్షులు ఉన్నాయండి. ఇక్కడ అంటే నేను వెళ్ళే దారిలో పక్షులు ఉన్నాయన్నమాట. అంటే మనకు ఏనుగులు, జిరాఫీలు అవి ఉండే ప్రదేశానికి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి, త్వరగా వెళ్దాం. ఒక సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడికే లాస్ట్ అనమాట, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ పార్క్ మొత్తం కూడా, ఇది గార్డెన్. అలాగే ఇక్కడికి లాస్ట్, ఇక్కడ ఎలాంటి పక్షులు కూడా లేవుగా, ఇదే లాస్ట్. అడవి కోళ్ళు ఉండే ప్రదేశం మొత్తం చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు వీళ్ళు, అడవి కోళ్ళు ఉండే ప్రదేశము ఇక్కడ నుంచి మొదలవి ఈ మొత్తం కూడా అడవి కోళ్ళకు సంబంధించిన, అంటే పక్షులకు సంబంధించిన ప్రదేశం ఇది మొత్తం కూడా. వామ్మో, ఏనుగులండి ఇవి. సో మనకు ఎలిఫెంట్స్ లోపలికి వెళ్ళకూడదు, టచ్ కూడా చేయకూడదు కంచెని. సో ఈ విధంగా ఉంటాయి, అక్కడ అందరినీ రానియవు లోపలికి. అంటే చాలా పెద్దగా ఉన్నాయి, మనకు లాంగ్లో కనిపిస్తుంది. దంతాలు ఉన్న ఏనుగునైతే చూడడం ఇదే ఫస్ట్ టైం మనకు. సో అక్కడ చూపిస్తే చూడండి, సో అదే మనకు కనిపించేది. లోపలికి వెళ్ళకూడదు, మనం దూరం నుంచి చూడాలి. చాలా వయసు అయిపోయి ఉంటుంది ఆ ఏనుగుకు. మెన్షన్ చేశారు వీళ్ళు, మనకు ఆసియా ఏనుగు అంటారు. వాళ్ళని చూడండి, ఏమి కూడా అనట్లేదు కదా, చాలా గ్రేట్ కదా వాళ్ళని. మామూలుగా అంటే మనం లోపలికి వెళ్తే పట్టుకొని తొండంతో పట్టుకొని హాట్లో పాడేస్తుంది అది. ఇవన్నీ మనకు ఏనుగులు అన్నమాట. ఇక్కడ వాటిని కట్టేయడానికి గొలుసులు కూడా ఉపయోగిస్తారు.
చూడండి ఎంతలా లగెత్తాయో, లగెత్తరా అజ్జము లగెత్తరా అన్నట్టు. సో చూడండి ఎంత బాగా పరిగెడుతున్నాయి, ఆట ఆడుకుంటున్నాయి కదా. దేనినైనా పెంచవచ్చు కానీ మనం కుక్కలు రకరకాల కుక్కలు పెంచుతాం కదా. సో నక్కని పెంచలేరబ్బా. ఎందుకంటే సో మనకు ఇప్పటిదాకా అంటే మనతో జీవనం చేయంది జంతువు ఏదైనా ఉందంటే అడవి నక్క. అది మానవుని ఎప్పటికీ నమ్మదు. ఉంది ఇందాక చూసింది వేరు, ఇది వేరు. అంటే ప్రతి చోట రెండు రెండు ఉన్నాయన్నమాట మనకు. మీ వైపే చూస్తుంది, అది మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతుందేమో, పైకి ఎగురుతుందా. సో 3 ఉన్నాయి మొత్తానికి, అంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అది 2 ఉన్నాయేమో. ఇక్కడ వచ్చేసి మీరు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, లోపలికి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. మనకు ఇంత పెద్ద పార్కులో స్వామి హనుమాన్ పెట్టడం చాలా గ్రేట్. లోపలికి వెళ్ళి వద్దాం. సో టెంపుల్ ప్రాంగణం ఇది. మనకు మొత్తం కూడా మూర్తిని అంటే హనుమాన్ మూర్తిని మీ కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలి. సో మనకి ఇక్కడ హిందీలో ఆర్ తెలుగులో నోటీస్ చేశారు వీళ్ళు. మనకి హిందీ చాలా అస్సలు రాదు. ఎంత బాగున్నాడో కదా జై హనుమాన్. సో ఇంతకంటే దగ్గరికి వెళ్ళకూడదు, ధర్మం కాదు అది. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారము స్వామిని నిమ్మళ్ళు అంటే మనం కులస్తులు ఉంటారబ్బా, మనకు స్వామిని టచ్ చేయడానికి కానీ స్వామిని సింధూరం పెట్టుకోవడానికి కానీ, సో ముఖ్యంగా మహిళలు టచ్ చేయకూడదు అంటారు స్వామిని. సో అది గుర్తుపెట్టుకోండి. మనకు టెంపుల్ చుట్టూ కూడా మనకు ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. మీకు చూపించాలని వెళ్ళాను, లేదంటే వెళ్ళేవాడిని కాదు. తొడేలు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటాయి ఇవి. లమాంతం వెళ్ళిపోతున్నాను ఏమనుకోకండి, మనకు చాలా ఉంది తిరిగేది. సో దాని ఫోటో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, మనకు దాని దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ ఉంది చూడండి. ఏ రజ్జ ఇక్కడ చూడరా, ఉయ్ ఉయ్ ఇది చూడే, అది చూడట్లేదు మన వైపు, అలిగింది. ఓరా బాబు ప్రతిరోజు ఎవడు చూడు ఫోటోని తీసుకుని వెళ్తాడు, ఒక్కడు కూడా ఒక చికెన్ ముక్క తీసుకురాడు అని అలిగినట్టుంది. ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను, ఇటు చూడు రజా. ఇంకా నిద్రపోతుంది కానీ చూడట్లేదు అది. అక్కడ ఉండేది అది లగెత్తుకుంటూ వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు చూడండి, ఇది భయపడకే ఏమీ అన్నాను కానీ ఉరుకుతుంది అది. చాలా భయంకరంగా ఉంటాయి ఇవి. దుమ్ముల గొండి అంట, హైనాలు ఇవి. ఇక్కడ నుంచి చూడండి హైనా. రజ్జా వీలైతే చిరుతలు సింహాలు ఏదైనా ఒక జంతువుని పట్టుకొని తిన్నాయంటే ఆ జంతువుల నుంచి కూడా విడిపించుకొని తినడానికి హైనా నెంబర్ 1లో ఉంటుంది. మనకి ఇక్కడ కరెంట్ పోల్స్ అమర్చారండి, ఎందుకంటే అది బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఈ విధంగా పెట్టారు. అది చూడండి, దాని ఆట చూడండి ఎలా ఆట ఆడుతుందో. దానికి ఒక క్రియేట్ చేశారు, అంటే ఒక అడవి ప్రాంతంలో ఎలా ఉండాలో ఇక్కడ కూడా అలాగే ఉండేలా క్రియేట్ చేశారనమాట. కానీ ఇది ఒంటరిగా ఉందేమో. సో డోంట్ టచ్, ఇలాంటి టచ్ చేయకండి అబ్బా. ఇక్కడ మనకు సోలార్ పవర్ అంట, మనం టచ్ చేయకూడదు ఇలాంటివి. వేరొక గుంట నక్కలేమి ఇవి, అంటే రకరకాల నక్కలు ఉన్నాయి. మొత్తం కూడా అవి కొట్లాడుతున్నాయి, హెవీగా కొట్లాడుతున్నాయి, చాలా భయంకరంగా. రేట్ రాన్రా చూద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 ఉన్నట్టున్నాయి. వీటిని ఇలా బంధించే బదులు పెంపుడు కుక్కలు మాత్రం పెంచి చాలా బాగుంటుంది కదా, కానీ అస్సలు అలవాటు కావు ఇవి. ఎందుకు చెప్పేది, గుంట నక్కలు అని అలాంటి చేష్టలు చేస్తూనే ఉన్నాయి ఇక్కడ. ఇవి మెన్షన్ చేశారు చూడండి, ఏ దారి వెంట వెళ్తే ఏ దారి ఎక్కడ ఉంటాయి అనేది.
ఇప్పుడు సింహాలు, నీటి గుర్రాలు మరియు ఖడ్గమృగము, అలాగే ఉష్ణపక్షి, అలాగే రియా, ఈము, ఎలుగుబంట్లు, జిరాఫీ, జింకలు ఇవి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఫుడ్ కోర్టు, వాష్రూమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా వెళ్ళిపోదాం. ఇది రూటు. సో సఫారీ చేయడానికి మనకి వెహికల్స్ ఇక్కడ ఉంటాయండి, చెప్పాను కదా. సో రూట్ ఇదన్నమాట, వెళ్ళిపోతాం. ఒక అడవి మాదిరి క్రియేట్ చేశారు, చాలా బాగుంది లోపల వచ్చేసి. ఇక్కడ చూడండి, వాటర్ చాలా సౌండ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం కూడా ఒక జలపాతం మాదిరి ఇక్కడ చూడు. సో ఈ విధంగా అంటే మొత్తం కూడా సౌండ్, సౌండ్ వస్తుంది మొత్తం కూడా. అంటే మనం ఇక్కడ టౌన్లో ఉండే మొత్తం డ్రైనేజీ వాటర్ ఏ కలర్లు ఉంటాయో ఆ కలర్లో వస్తున్నాయి అన్నమాట మనకు. జాగ్వార్ అండి, ఇది నివసించే ప్రదేశం ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. లోపల వచ్చేసి లోపలికి రావట్లేదు, అది అంటే బయటకు రావట్లేదు అది లోపల నుంచి. సో అక్కడ సేద తీరుతుంది, లోపల పడుకోని ఉండిపోయింది. ఆ రూమ్లో ఉంది అద్దు, మనకి కొద్దిగా బయటకు వస్తుంది. సో మొత్తం కూడా ఇలా మెన్షన్ చేశారు దీనికి. అది అటు ఇటు తిరుగుతూనే ఉంది. సో వాటర్ అనేటివి ఇక్కడ ఉంటాయేమో, లోపలికి దిగి వాటర్ తాగాల్సి వస్తుంది. సో మొత్తం 2 ఉన్నాయి, ఒకటి బయట పడుకొని ఉంది, ఇంకొకటి లోపల ఆట ఆడుతుంది. ఆఫ్రికన్ లయన్స్ మీకు చూపిస్తాను. దీని గర్భధారణ నుంచి 100 నుంచి 119 రోజులంట. సో మనకు అక్కడ ఉంటుంది, మొత్తం కూడా పాచి పట్టిపోయింది. అలాగే మనకు ఇవి చెప్పాను కదా ఇందాక, కరెంటు తీగలు ఇవి, దీన్ని టచ్ చేయకూడదు. లైన్ అక్కడ పడుకొని ఉంది చూడండి, కనిపిస్తుందా? అది గడ్డిలో కలిసిపోయింది, అంటే దాని చుట్టూరా ఉండే బోదెగడ్డి అంటారు దీనిని. ఆ బోదెగడ్డిలో కలిసిపోయింది అది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఫుడ్స్ కానీ ఇవి మనం తీసుకొని రాకూడదు, వేయకూడదు కూడా వాటికి. అది నిద్రపోతుంది, మొగ సింహం. అది లేచి నుంచొని ఉంటే చాలా బాగుండేది. ఆ చెట్లు ఏ కలర్లో ఉంటే అదే కలర్లో ఉంది అది కూడా. ఇటు చూడరా ఒక పారి, అది చూడట్లేదబ్బా, అప్పటి నుంచి అలానే పడుకోని ఉంది. ఇంకొకటి ఉందేమో చూద్దామంటే అది ఒంటరిగా ఉంది. సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూడడం వేరు, ఇలా చూడడం వేరు. జూ పార్క్ వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. కేవలం 100 రూపాయల టికెట్, పెద్ద హెవీ ఏం తీసుకోరు. ఆ కెమెరాస్, మొబైల్స్ లేదా ఏమైనా యూజ్ చేయాలనుకుంటే సో 150 రూపీస్ తీసుకుంటారు అంతే. మనకు అక్కడ ఎర్రటి ఒక బండ కనిపిస్తుందా, దాని పక్కలోనే పడుకుని ఉంది. అన్నీ కూడా మొగ సింహాలే ఉన్నాయి, ఆడ సింహాలను పెట్టలేదు వీళ్ళు. ముసిలిగా అయిపోయినట్టుంది అది, అక్కడ పడుకొని ఉంది. ఇది ఆఫ్రికన్ సింహం అండి. మనకు ఇందాక చూసింది ఇది 2 ఒకటే, కానీ 2 సింహాలు ఒకే చోట ఉంటే పొందవని మనకు మధ్యలో ఆ విధంగా గోడ కట్టేశారు. నిజంగా అంటే పొందవ, వీటికి ఒక అడవి మాదిరి క్రియేట్ చేశారు ఇక్కడ. అది నిప్పు కోడి అనుకుంటా, పెద్ద గుడ్లు పెడుతుంది. మనకు ఆఫ్రికా అడవిలో ఎక్కువగా కనిపిస్తుంది, చాలా వేగంగా పరిగెత్తగలదు అది. దాదాపుగా వచ్చేసి చిరుతపులకి దక్కదు, చిక్కదు అది, అంత వేగంగా పరిగెత్తగలదు. దాని తల వచ్చేసి మన చేతిలాగే ఉంటుంది, కానీ దాని కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. దాని శరీర భాగం కూడా చాలా పొడవుగా ఉంటుంది. మన వైపే చూస్తుంది కదా. అక్కడ చూడండి, దాని గుడ్డు వచ్చేసి 5 కేజీలకు పైగా ఉంటుంది. 2 ఉన్నాయి, ఎంత పెద్దగా ఉందో చూడండి. అది నడుస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఇందాక చూసింది కూడా అదే కావచ్చు, అంటే అది చిన్నగా ఉందిలేండి. అతిపెద్ద పక్షి, ఎగరలేని పక్షి ఇది. ఇది ఆఫ్రికా ఖండపు పక్షి. చిన్న మొక్కలు, పండ్లు, గింజలు, పువ్వులు, కీటకాలు, గడ్డి పురుగులు ఆహారంగా తీసుకుంటుందంట. మిగతా పక్షుల గుడ్లతో పోల్చిన ఈ పక్షి యొక్క గుడ్డు అతి పెద్దది. జీవితకాలం వచ్చేసి 40 నుండి 45 సంవత్సరాలు జీవించగలదు ఇది. మామూలుగా అంటే మనం 40 సంవత్సరాలు జీవించడమే కష్టము, అది 40 సంవత్సరాలు జీవిస్తుందంట. అన్ని పక్షుల లెక్కలు అతిపెద్ద గుడ్డు అంటే ఈ పక్షిదే. మనకు 5 కేజీలకు పైగానే ఉంటుంది గుడ్డు, చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. గుడ్డు పెట్టినప్పుడు చూపిస్తా, అంటే మనకి ఇక్కడ గుడ్డు పెడితే చూపించర్లేండి. అది మొత్తం తిరుగుతుంది, దాంతోపాటు నేను తిరుగుతున్నా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది అది. సో ఇది చాలా దగ్గరలో ఉన్నట్టుంది మనం. సో వేగంగా వెళ్ళిపోతుంది దాని దగ్గరకు.
దాని తల చూడండి, దాని మెడ చూడండి ఎంత బాగుందో కదా. అది పైన తంతుంది అక్కడికి వెళ్ళి, అద్దో పెట్టి తంతా ఉంది దాన్ని, అద్దో అలా బయటికి వెళ్ళిపోవాలని. ఎంత బాగుంది చూడండి. ఇది దగ్గర నుంచి చూడడం చాలా అరదు. ఉరికొస్తుంది రే, పరిగెత్తుకొస్తుంది రే, అది మన కోసమే, కొడుతుందే మనల్ని. ఎలా ఉంది చూడండి. అమ్మో మన వైపే చూస్తుంది అది. అంటే ఆహారం వేస్తామని, అంటే వాళ్ళని గుర్తుపట్టింది అప్పుడే. అదో చూడండి, ఇప్పుడు వీళ్ళు డైలీ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, అంటే ఇక్కడ వెళ్ళేవాళ్ళు, అంటే వాళ్ళు వెళ్తుంటే ఆహారం వేస్తారేమో అనేసి, సో వాళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపు పరిగెత్తుతూ వెళ్తుంది అది. ఎంత తెలివో కదా దానికి. ఇక్కడ ఒకటి ఉంది, అంటే వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయాయి ఇవి రెండు కూడా. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి పక్షి. దీనిని వచ్చేసి ఈము పక్షి అంటారండి. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. మనకు మొత్తం కూడా దాని రూపం ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ తెల్లెలు చెమ్ములు ఆటలు ఆడుతూనే ఉన్నాయి. అది చూడండి ఎలా ఆట ఆడుతుందో, బయటికి రావడానికి కోపంతో ఉంది, చాలా కోపంతో ఉంది. దాని కాళ్ళు ఒక్కొక్కటి మన కాళ్ళలా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది కొంగ. వామ్మో, ఏమిరా నా ఎత్తున్నావు, 5 అడుగులకి ఎత్తుందిరా ఇది. దీనికి ఏమి ఆహారం వేస్తారో తెలియదండి మనకు. అది నించుంటే ఎంత హైట్ ఉంది చూడండి, అమాంతం 5 అడుగుల హైట్ ఉంటుంది. అడుస్తుంది. దీని పేరు ఏం పేరు అంటే మనకు సరస్ కొంగ అంట, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. ఇది ఒక కొంగ, ఇది ఒక రకానికి చెందింది. చాలా బాగుంది. ఇదైతే రెండు ఒకటే, అది చిన్నది, ఇది కొంచెం పెద్దది. అక్కడ ఒకటి ఉంది. అండి మనకు పెద్ద పెద్ద పులికాటి సరస్సులు, మంచినీటి సరస్సుల్లో ఎలా ఉంటాయో అలా సరస్సుల్లో ఉండే కొంగలు అన్నమాట ఇవి. ఇక్కడ అడవి కోళ్ళు, అంటే అడవి పావురాలు అన్నమాట ఇవి. అవి పటపటా కొడుతూ ఆటలాడుతూ ఉన్నాయి పైన ఉండిపోయాయి. అవి ఎక్కడి నుంచి దొరికాయి తెలీదు. అంటే అవి వేరే రకంగా, అంటే మన ఇండియాకి సంబంధించినవి కాదు, అవి వేరే దేశానివి. వాటి బొత్స అలాగనే ఉంది, వెరైటీగా చూపిస్తూ చూడండి. అక్కడ చిన్నగా ఉంది, అవి అక్కడ లేచిపోయి ఆట ఆడేటివి అవి. మీకు స్టార్టింగ్లో చూపించాను అనుకుంటా. ఇది మరొక కొత్త రకపు హంస అండి, చాలా బాగుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది, అది చాలా వైట్ కలర్లో ఉంది. అది ఏంటనో ఆరగిస్తుంది, అందుకు చిక్ 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 అని ఒక రైలు కూత మాదిరి, అంటే నీళ్ళని తాగుతుంది, అందుకని ఆ విధంగా సౌండ్ వస్తుంది. జోన్ ఏరియా ఇది, ఎలుగుబంటి జోన్ అండి. అవి చూడండి 2 ఉన్నాయి. ఒక గుహ మాదిరి ఉంది లోపల, దాంట్లోకి ఆట ఆడుతున్నాయి అన్నమాట. అది మనిషి మాదిరి నిలబడగలవు అవి. మనకు చాలా బాగుంటుంది మనకు జూ పార్క్ అన్నది. మీరు ఎక్కడెక్కడికో అడవుల్లోకి వెళ్ళి, అంటే మీరు జంతువులను చూడలేము అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి, రకరకాల సౌండ్స్ వినొచ్చు. మనకు అది చూడండి ఆట ఆడుతుంది, ఒక కట్టె పుల్ల తీసుకొని ఆట ఆడుతూ ఉంది అది లోపల, బయటకు రావట్లేదు. ఇక్కడికి వచ్చే బాగుండు, చాలా బాగుండదు ఇక్కడికి వచ్చి అంటే. సో చూసేవాళ్ళు ఇక్కడ నుంచి వెహికల్స్ నుంచి వచ్చి ఈ విధంగా చూస్తారు. సో మనకు మొత్తం కూడా చూపిస్తూ చూడండి ఎన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. సో ఈ విధంగా అన్ని రకాలు చూద్దాం. ఇప్పుడు మొత్తానికి మనం చూసింది ఏమిటంటే, సో కిందిది ఇదొక్కటే చూసింది ఇప్పుడు మనం. అక్కడ కింద కనిపిస్తుంది చూడండి అది. సో ఇక్కడ ఒకటి, అది చూడండి మన వైపు ఎలా చూస్తుందో.
ఏమన్నా ఉందా అది తీసుకుంటావా? ఒక్క విధంగా ఉంటాయి మొత్తం కూడా. అంటే పార్కు గార్డెన్ అంటే మీరు ఒక జంతువుల్ని జూ పార్క్ మాత్రమే కాదు, ఇక్కడ మనకు గార్డెన్ కూడా చూడొచ్చు. ఇవి దుప్పిలు అంటే మనకు ఎలుగుబంట్లు అన్నమాట. ఇవి ఒక్కో చోట ఒక్కో విధంగా ఉన్నాయి మనకు. అంటే ఇవి ఎందుకో ఆందోళన పడుతూ చెందుతూ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది ఎండకి ఎంత అందంగా పడుకుని చూడండి. రజా లేవురా ఒకసారి చూద్దాం. అది లేవను అంటుంది. పోరా బాబు, పొద్దుముగ్గులు లేచి ఆటాడి ఇప్పుడే పడుకున్నానని చెప్తుంది అది. ఇక్కడ ఒకటి ఉంది. దీని మూతి మొత్తం కూడా ఎర్రగా ఉంది, అన్నీ నల్లగా ఉంటాయి. ఇది ఒక సన్బేర్ అంట దీని పేరు. మనకు భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్లో, మలేషియా దేశాల్లో ఉంటాయంట ఇవి సన్బేర్. ఎలా ఉంది చూడండి, ఆ కలర్లో కలిసిపోయింది అది. అది గడ్డి, చిన్న చిన్న గడ్డి రెమ్మలు తింటుంది. ఇది మలాయాస్ ఎలుగుబంటి నివసించే ప్రాంతం వచ్చేసి ఆసియాలో ఉంటుంది. ఇది మొత్తం కూడా జింకలు అన్నమాట. వెరైటీగా ఉన్నాయి అవి. అన్నీ మన వైపు ఎలా చూస్తున్నాయి చూడండి. మరి లేవనరా ఒకసారి చూద్దాము. అన్నీ కూడా పడుకొని ఉన్నాయి మొత్తం కూడా, చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడున్న పక్షులు, జంతువులు కానీ లోకల్లో అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని గుర్తుపడతాయి. అంటే వాళ్ళు వెళ్తున్నారంటే ఆహారం వేస్తారనేసి గుర్తుపట్టిపోతాయి అన్నమాట. ప్రతి ఒక్కరిని స్టాఫ్ని, అంటే ఇక్కడున్న స్టాఫ్ని గుర్తుపడతాయి అన్నమాట. కనిపించి తెల్ల జింకలు ఉన్నాయండి. బెస్ట్ అనుకోవచ్చు. ఇక్కడైతే తెల్ల జింక అక్కడ కనిపిస్తుంది చూడండి మనకు. అది నేనైతే ఎప్పుడూ చూడలేదు తెల్ల జింకల్ని, ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఒక్కటే ఉంది. ఆ బ్రీడ్ నాకు తెలిసి ఆఫ్రికా బ్రీడ్ అన్నా లేదా సో ఆస్ట్రేలియా బ్రీడ్ ఉంటుందేమో అది. అంటే ఆస్ట్రేలియాలో జింకలు ఉంటాయో లేదో నాకైతే తెలీదు. సో అంత తెల్లగా ఉంది అన్నమాట. అది మొత్తం కూడా వైట్ కలర్లో ఉండిపోయింది. తెల్ల జింకలు అక్కడ ఉంది కదా, తెల్ల జింక అది వెరైటీగా ఉంది. అది ఒక్కటే తెల్లగా ఉంది. అన్నీ కూడా జింకలు ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో ఉంటే అది ఒక్కటే వెరైటీగా తెల్లగా ఉంది. రూసా యూనికల్, కనుజు రూసా యూనికలర్ అంట. ఇవి ఈ విధంగా ఉంటాయి. కనతి అంటారు దీనిని. ఇక్కడ కనతి అని రాశారు, అలాగే ఇక్కడ కనుజు అని రాశారండి. ఒక చిన్న గేదె మాదిరి ఉంటాయి. అంటే మనకు అప్పుడే పుట్టిన గేదె పిల్లలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి ఇవి. ఎర్రటి కలర్ జింక, అది ఏందో ఆహారం తింటుంది. కుక్కర దుప్పి అంటే ఇది ఇక్కడ పేరు పెట్టారు చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయంటే దాని కొమ్ములు మనకు పొడిస్తే ఇవతల ఉంటే అవతలకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయేమో, అంత బాగున్నాయి. ఇక్కడ పడుకొని ఉంది చూడండి. అది వర్షం వస్తే అక్కడున్న ఇంట్లోకి వెళ్ళిపోతాయేమో. అన్నీ కూడా తుమ్మ చెట్లు. అంటే ఒక అడవి ఎలా ఉంటే అలా క్రియేట్ చేశారు ఇక్కడ. తుమ్మ చెట్లు బాగుంది. ఇది జిబ్రా, ప్లేన్స్ జిబ్రా ఈక్వస్ క్వగ్గా అంటారు దీన్ని చేస్తున్నాము. అది రెండు ఉన్నట్టున్నాయి. లోపల ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అవి ఏమి అనవేమో. అంటే జిబ్రా తంతే చాలా భయంకరంగా ఉంటుంది. కంచెల గాడిద అంటారు కదా, సో ఆ విధంగా అడవిలో ఉండేటివి మనం స్వయంగా వెళ్ళి చూడలేం. నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ ఏమిటంటే మనం చూడాలి అనుకున్నాను, అలాగే మీకు చూపించాలనుకున్నాను ఈ పార్కుని, జూ పార్కుని. ఇక్కడ వచ్చేసి ఇవి సరాసరిలో ఉండే పెద్ద కొంగలండి. వాటి సౌండ్ కూడా ఎలా ఉంది చూడండి.
ఇంతలా బంధించేసిన ఇవి వాటి సంతతిని మాత్రం ఆపుకోలేదు. అంటే అవి చేసే సంపర్కాన్ని అంటే బంధించారు అనే ఆలోచననే లేదు వాటికి. వైట్ టు నెక్ స్టార్క్ అంట. సో పిల్లలు ఉన్నాయి, వాటి పిల్లలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఎన్నో చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు చేపలు కూడా, అంటే మనకు ఇక్కడ వాటర్లో చేపలు ఉన్నాయి. అవి తినడానికి కావలసిన చేపలు అన్నీ కూడా మనకు ఇక్కడ అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒక్కొక్క చేప ఉంది. ఆ చేపలని సమాంతం మింగేస్తాయి అన్నమాట. డైలీ కూడా మనకు కొత్త కొత్త రకాల చేపల్ని తీసుకొస్తూనే ఉంటారు ఇక్కడికి. అక్కడ అన్నయ్య వర్క్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడ ఉన్న స్టాప్ మొత్తం కూడా గుర్తు పట్టేస్తాయి స్టాప్ని అవి. ఎందుకంటే ప్రతిరోజు వాటి చుట్టూ తిరిగి వాటికి మనకు టాయ్ ట్రైన్ అని చెప్పాను కదా. మనకు ఇది చూడండి, ట్రైన్ మొత్తం కూడా మనకు జూ పార్క్లో తిరగడానికి అక్కడ వెళ్తూ ఉంది చూడండి. ఆ ట్రైన్ అన్నమాట. ఆ ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోవాలి. 80 రూపాయలు తీసుకుంటారు అంతే. మనకు 80 రూపాయలు తీసుకుంటారు. ఆ ట్రైన్తో మొత్తం కూడా పార్క్ మొత్తం కూడా చుట్టేసి రావచ్చు. 20 మినిట్స్లో చుట్టేయచ్చు మొత్తం కూడా. పాయింట్ అండి, పార్కులో ఎక్కడ ఏది ఉండేది. ఇక్కడ మనకు ప్రతి చోట మ్యాప్ పెట్టింటారు, చూసుకోవచ్చు. అంటే మీరు ఏ ఏ ప్రదేశానికి వెళ్ళారు, ఏ ప్రదేశంలో ఇంకా చూడాల్సినవి ఉన్నాయి అనేది మొత్తం కూడా చూసేయచ్చు. మనం మొత్తం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. క్రొకడైల్స్ కూడా చూసేసాము. అంటే క్రొకడైల్స్ చూపించలేదు, ఈ లోపలనే ఉన్నాయి. సో మనం ఎలిఫెంట్ చూసేసాం, ఈ కొంగలు అన్నీ చూసేసాం. సో అక్కడున్న దుప్పి అనేది మనం ఆ దుప్పి దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ కనిపిస్తుంది కదా ఆ దుప్పి, అలాగే అదొక్కటే చూడలేదు నాకు తెలిసి. జిరాఫీ కనిపించట్లేదండి ఇక్కడ. జిరాఫీ అక్కడ ఉంది పైన. ఆ జిరాఫీ అవి 2 చూడలేదు ఇప్పుడు అంతే. మొత్తం కూడా కవర్ అయిపోయాయి. మీకు ఇక్కడ ఎంట్రెన్స్ మనకు దుప్పి దగ్గరికి నాట్ ఎంట్రెన్స్, ఇక్కడ వెళ్ళడానికి అవకాశమే లేదు అస్సలకి. ఆహారాన్ని సేకరిస్తూ అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. లోపల చేపలు ఉంటాయి అన్నమాట. ఆ చేపల్ని పట్టుకొని వస్తాయి బయటికి. పట్టుకొని వచ్చి మళ్ళీ బయటకు వచ్చి తినేసి మళ్ళీ అది అడుస్తుంటే ఒక చిన్న గొర్రె అడిచిన మాదిరి సౌండ్ వస్తుంది కదా. చాలా బాగున్నాయి. కానీ వాటరే కొద్దిగా వేరే కలర్లో ఉన్నట్టున్నాయి. అంటే 24 అవర్స్ అదే వాటర్లో అవి ఎదులాడుతుంటే అదే అలాగే ఉండిపోతాయిలేండి. ఎప్పటికెప్పటికీ డైలీ కూడా చేంజ్ చేస్తారు వాటర్ని ఇక్కడ. చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మన వైపే చూస్తున్నాయి. రాను చూద్దామండి. ఖడ్గమృగం అండి ఇది. సో నివాసం ప్రాంతం వచ్చేసి ఈశాన్య భారతదేశం, నేపాల్. ఆవాసం వచ్చేసి సవానా గడ్డి భూములు, లోతట్టు చిత్తడి నేలలు. ఆహారం గడ్డి, ఆకులు, బెరడు, కాండము, పండ్లు, పువ్వులు చాలా తింటుంది. మనకు 479 డేస్ ఉంటుంది పీరియడ్స్ టైం దీనికి. సో అక్కడ చూపిస్తుంది చూడండి, అదన్నమాట. సో ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే వీటిని సపరేట్ 2 విభాగాలుగా చేశారు. ఒక్కొక్కటి 2గా అంటే సపరేట్. ఇక్కడ ఒకటి పెట్టారు. అంటే అక్కడ ఇంటి పక్కన ఒకటి ఉంది, ఇక్కడ లాంగ్లో ఒకటి ఉంది. విచిత్రంగా ఖడ్గమృగం ఇది. సో గడ్డి తింటుంది. నాకైతే తెలియదు ఇన్ని రోజులు. అది నేను కూడా చేపలు తింటుంది ఏమనుకంటే కాదండి, అది గడ్డి తింటుంది. క్రొకడైల్స్కి దానికి అస్సలు పడదు. అన్నీ కూడా ఒకటే చోట నీటిలో ఉంటాయి. క్రొకడైల్స్కి దానికి అస్సలు పడదు. ఖడ్గమృగం అంట, అంటే నీటిలో ఉంటుంది ఎక్కువ. ఇది నీటి గుర్రం అన్నమాట ఇక్కడ ఉండేది. సో నీటి గుర్రం అన్నమాట ఇది. ఈ విధంగా ఉంటుంది. మనకు రియల్గా చూపిస్తుంది చూడండి. అవి ఆ కొట్టం కింద ఉన్నాయి. చల్లదనానికి చాలా ఇష్టపడతాయి అవి, అందుకే ఇక్కడ వాటర్ ఉన్నాయి. అలాగే వాటికి ఆకుతో వేశారు కొట్టం. గడ్డి తింటున్నాయి. చాలా బాగున్నాయి 2 కూడా. సపరేట్ సింగిల్గా ఉంది. అంటే అక్కడ మనకు 2 ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ మనకు ఇదొక్కటి సపరేట్ ఉంది. ఇదొకటి దుమ్ముల గొండి అంట, హైనాస్. వీటిని హైనాస్ అంటారు. అది చూడండి ఎవరు కనిపించలేదు ఇక్కడ. వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇక్కడ ఒక బ్యాచ్, అక్కడ ఒక బ్యాచ్ వెళ్తున్నారు. వీళ్ళు మొత్తం కూడా ఈ ప్రదేశం మొత్తం కూడా చూశారు. వాళ్ళకి ఊరికే కనిపించలేదు ఎక్కడ ఉందో కూడా. ఈ పార్కు చూపిస్తున్నా చూడండి ఎలా సేద తీరుతుందో.
ఆ రాళ్ళ కింద పండుకొని ఉంది, అది ఒంటరిగా ఉన్నట్టుంది. ఇది వచ్చేసారబ్బా, ఎంత జనాభా వచ్చేసిందంటే చాలా జనాభా వచ్చేసింది. అంటే మనకు ఒక చిన్న చిన్న తిరణాలు అంటారు చూడండి, అలా జరుగుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఇక్కడ ఉండేది చిరుతపులి అంట. మనకు చిరుతపులి బయటికి రావట్లేదు, అది ఎక్కడుందో లేదు, అది ఎక్కడుందో కూడా తెలియదు, అది లోపల పడుకొని ఉంటుంది అది. సో చెప్పాను కదా, స్టూడెంట్స్ వీళ్ళు మొత్తం కూడా పిల్లలు వచ్చేసారు, అంటే చూద్దామని వచ్చేసారు. ఇక్కడ టైమింగ్ చూడండి, ఎవ్రీ థర్స్డే 11 గంటలకు టు 11:30 వరకు మనం ఈ టైమింగ్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. గైస్ ఇదండి మనకు హైదరాబాద్లో ఉండే జూ పార్క్ వీడియో. సో ఈ వీడియోపై మీ ప్లాన్ మనకు కామెంట్ చేయండి గైస్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ ట్రిప్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మరొక బెస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.